హాస్టల్ లేదండి. రెండు బైక్లు వినపడలేదు. Second song, please. Thank you. Longo. అన్న ఫోన్ భయ్యా కోసం రావాలని నేను వచ్చేసాను అనమాట. అంటే ఆల్మోస్ట్ మేము మూవీ చేసిన తర్వాత ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ నా నంబర్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మూవీ గురించి న్యూస్ పంపించడం లేదా పోస్టర్స్ పంపించడం జరిగింది. నేను కంగ్రాచులేట్ చేశాను. అప్పుడు ఆయన తప్పకుండా రావాలి, ఆడియో లాంచ్ చేయాలి అని చెప్పాను. ఖచ్చితంగా బాబీ గారి కోసం ఆయన ఒక మాట్లాడాలని ఆయన అభిమానం కానీ దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రభు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వామ్ మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాన్ని కూడా మీరు బయటకు తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. అండ్ అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు సార్ నేను ఎప్పుడో వచ్చేసాను, ఆల్మోస్ట్ 28 years ఉంటుంది అండి, ఆల్మోస్ట్ 25 years అయింది సార్. ఈరోజు కలిసాను నేను, సో హ్యాపీ సార్. ఇక్కడ ఉంటుంది ఆయనలో లిరిసిస్ట్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. మీరు కూడా చాలా ఘనమైన విజయం సాధించాలని కోరుతున్నాను. అండ్ ఈవిడ కూడా చాలా ఒక మెయిన్ లీడ్ చేశారు. ఈ మూవీ నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు స్టోరీ గురించి పెద్ద అవగాహన లేదు, కథ కూడా నాకు తెలియదు. కానీ ట్రైలర్ ఎలా సేవ్ చేద్దాం ఆలోచించే గొప్ప మనిషి మా బాబీ గారు. అంతకుముందు రఘుపతి వెంకయ్య సినిమా తీసినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్కి చిన్న పెయిన్ లేక అద్భుతమైన సినిమా తీసి ఎన్నో అవార్డులు తీసుకున్న సినిమా రఘుపతి వెంకయ్య. అంతకుముందు ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఆయన ఇంటి పేరు ఎవరికి తెలియదు, నల్లపోసం బాబీ అంటారు ఆయన్ని. యాక్చువల్గా సినిమా నల్లపోసం సినిమా ఫేమ్ బాబీ కాబట్టి నల్లపోసం బాబీ అంటారు. అంత మంచి వ్యక్తి ఈ సినిమా తీశారు. ఇకపోతే నిర్మాత గారు మనం చూసాం ఏవిలో జనరల్గా దర్శకులు ఏమి లేస్తారు తప్ప నిర్మాత ఏమి ఎక్కడ వేరు. కానీ ఇవాళ ఈ సినిమాకి ఆయన ఏమి చేశారు ఆయన గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలిసింది. ఆయన
మిలిటరీలో ఉంటూ కూడా ఈ సినిమా మీద ప్యాషన్తో ఈ సినిమా తీశారు. కాబట్టి మా బాబీ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఆ నిర్మాకి అలాగే దీంట్లో టెక్నీషియన్కి అందరికీ కూడా లాభదాయకంగా కాకుండా మంచి పేరు వస్తుంది. మనం సినిమా చూస్తుంటే ఎలా మన డైరెక్టర్ చెప్పినట్టుగా ఊపిపోతుంది అందరికీ అండి. ఎప్పుడో జనరల్ సినిమాలు చూసాం మనం, అది మళ్ళీ ఈవేళ అలాంటి ప్లాట్ఫామ్ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి డెఫినెట్గా పోలీసు వాళ్ళు చేశారు సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 115 సినిమాలు తీసి ప్రొడ్యూస్ అవ్వడం కారణం మాత్రం మా బాబీ అని మీ అందరికీ మరొకసారి సర్వీగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ. చక్కటి కథగా ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ గా మీకు అందించినటువంటి చిత్రమే ఈ యొక్క పోలీసు వారి హెచ్చరిక. సో ఈ యొక్క పోలీసు వారి హెచ్చరిక మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాత్మకంగాను ఒక ఎంటర్టైన్మెంట్ పరంగాను అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చక్కగా కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసేటటువంటి కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ ఉంటుందని ఆశిస్తూ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి మరికొన్ని 3 సినిమాలు తీసేటటువంటి అవకాశాన్ని, మా డైరెక్టర్ బాబీ గారికి మరి 3 చిత్రాలు మాకు అవకాశం కల్పించేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు పోలీస్ వారి హెచ్చరిక హోల్ కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ ఫర్ దట్. సరే ఇంకా చాలా మంది మాట్లాడించుకోవాలి కానీ ఇంకా ఎదురుగా వేదిక అందరూ కూడా ఈ సమాజంలో ప్రతి మనిషి తన తల్లి కడుపులో ఉంటాడు. అతనికి 3 పురుడు ఉంటాయి. ఆ పురుడు ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు, తమ అమ్మగారి ఇల్లు కావచ్చు, లేకపోతే నాన్నమ్మ గారి ఇల్లు కావచ్చు, మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ ఉంటుంది. అయితే ఈ సినిమా ప్రపంచంలో మాత్రం సినిమాని 3 లక్షలు నమ్ముకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, నటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ గారు. హైదరాబాద్ నగరంలో నట్టూరులో ఉన్న ప్రసాద్ ఆపరేటర్ ఉన్న ఈ బిల్డింగ్ నాలాంటి దర్శకులకు, మన బెల్లిరాజు లాంటి నిర్మాతలకు, అలాగే నటులకు, సాంకేతిక అందరికీ అది ఒక పురుడు స్థలం భావిస్తారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లి నమ్ముకొని పెరిగి ప్రదేశానికి వచ్చి ఎప్పుడైనా సరే మేము సినిమా చేయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. వాళ్ళ నిర్మాతలు నేను తీసిన సినిమా మన తెర మీద కనబడాలనుకుంటాను. ఆయన నటులు వాళ్ళ ఊళ్ళలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి విద్యార్థులు దర్శించే రంగస్థలు నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలో నటించిన సినిమా ఒకటి చూసుకోవాలి అనుకుంటాను. నేను తీసిన సినిమా ఒకటి చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోతుంది. ప్రదేశం పురుడి తల్లి. అయితే ప్రతి మనిషి ఒకసారి పుట్టాడు, ఒకసారి తిరిగిపోతాడు. మేము మాత్రం మా సినిమాలు ప్రతి రోజు మేము పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రీమియం థియేటర్ చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 ఏళ్ళు 100 రోజులు పండుగ జరుపుకుంటూ. ఆ విధంగా మిగతా మనుషుల వారికి ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడు అలా పుడుతున్నాం. దర్శకుడు కానీ, నటులు కానీ ఎవరు సరే మేము పుట్టింది మాకు పురుడు పోసుకుంది సినిమా కోసమే మేము భావిస్తాం. అవకాశం వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి కడుపు నుంచి లేదా సొంత ఊరు నుంచి, సొంత గడ్డ నుంచి సినిమా నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం. పూర్తి ఇక్కడ చేస్తే ఇక్కడ జీగా మరణాయహ అని చెప్పేసి చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణ గారికి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. దాదాపు ఏం చేస్తున్నావు అంటే సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది మా ఆశ, దానికోసం వస్తాను. అందుకే నేను మాట రాస్తున్నాను, జనగణమంతా జయ పని చేసే సినిమా, జయ ధోరణులతో ఎదరను మీటే సినిమా, జగతి లోన జాతి నమ్మ మన సినిమా, ప్రగతి వీరనయ్యి పనుల మించేందుకు సినిమా,
తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కరదగవరు. పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెలో గీసే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాస్తున్నాను. నా జీవితాంతో ఆ నమ్మకంతో ఉంటాను. ఆ నమ్మకంతోనే పోలీసు వారి హెచ్చరికని సినిమా పెళ్లి జనార్దన్ గారు నిర్మాతగా తూలిగా తల్లి పతాకపై మేము నిర్మితున్న ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమలేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమలేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన దేవానురాగాలను వ్యక్తం చేసే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమలేఖ, తోబుట్టువులను ప్రేమగా జీవితాలకు అండగా నిలబడే ప్రేమలేఖ, మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు చిరుకలో కష్టాలను ఇచ్చేసి తనకు జాగ్రత్తలకు సహాయం చేసి గుండెలకు హత్తుకునే ప్రేమలేఖ. నా దృష్టిలో ప్రేమలేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. అయితే మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న ఈ పెద్దల ఆశీస్సులతో నా కోరిక అంటే ఇటువంటి ప్రేమలేఖలు చాలా రాయాలని ఉంది. ఒక ప్రేమలేఖ కాదు, సినిమా పరిశ్రమలకు వచ్చి ఇందాలైనా చాలా తక్కువ ప్రేమలేఖలు రాశారని ఫీలింగ్ ఉంది. ఈ రోజు ఒక గొప్ప ప్రేమలేఖ రాశారు. మొట్టమొదటి వచ్చినప్పుడు ప్రేమలేఖ రాయడం నాకు రాకపోతే, అక్షరం రాకపోతే ఆడగొడగా రాసుకుంటారేమో. కానీ ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఈ సినీ ప్రపంచంలో నుండి ఈ సినిమా తల్లి కాళ్ళకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ ఎంత అద్భుతంగా రాయాలి, ఎంత గొప్పగా రాయాలి, ఎటువంటి అక్షరాలతో రాయాలి, ఎటువంటి సాహిత్యంతో రాయాలి, ఎటువంటి పదవంతంతో రాయాలి, ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలగొట్టు ప్రేమగా రాస్తున్న ప్రేమలేఖ. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదాయమానాలతో 18వ తారీఖున ఈ ప్రేమలేఖ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక సోదరుడు రాసే ప్రేమలేఖ, ఒక తోబుట్టువు రాసే ప్రేమలేఖ, సమాజం కోసం కాలగట్టు ఒక విద్రోహకారుడు రాసే ప్రేమలేఖ, ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమలేఖ. ఈ ప్రేమ రకరకాల భావవ్యక్తీకరణ ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఒక సంకల్పంతో, ఒక సదాశయంతో సినిమా అనేది కేవలం టైంపాస్ కోసమో, లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడం కోసమో, ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టడం కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. నేను ఏమాత్రం బహిరంగంగా చెప్తున్నా, సినిమా అనే 3 అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉందని నమ్మిన వ్యక్తి నేను. ఒక మనిషిని మరో మనిషి, ఒక వ్యక్తిని మరో శక్తి దోచుకునే దోపిడి లేని నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తిని చూసి సినిమా నేను నమ్ముతున్నాను. అటువంటి గొప్ప ఆశయంతో, లక్ష్యంతో వచ్చారు. చివరి నెత్తు పోర్చుకోవడం వరకు ఇక్కడ ప్రేమలేఖలు రాసే శక్తిని నాకు కావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు 1.5 years మేమంతా మా ప్రొడ్యూసర్ గారు, మా టెక్నీషియన్స్, మాకు పెద్ద దిగులాగా సురేష్ సాగర్ గారు, అందేలు చాలా అందరి పేరు మన గారు, ఈ సినిమా పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తామని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సురేష్ గారు లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్క రోజైనా సరే